హలో గైస్, ఈ వీడియోలో అయితే కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన లైఫ్లో స్లీప్ అనేది కీ రోల్ని ప్లే చేస్తుంది. సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్లో అయితే నిద్రపోయేటప్పటికే 11-12 అవుతుంది. వాళ్ళ యొక్క స్లీప్ డ్యూరేషన్ చూసుకున్నట్లుగా అయితే 7 గంటల కంటే తక్కువగా పడుకుంటున్నారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే 6 to 13 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు 9 to 11 అవర్స్ వరకు పడుకోవాలని, అంతేకాక 14 to 17 ఇయర్స్ ఉన్న వాళ్ళు 8 to 10 అవర్స్ వరకు పడుకోవాలని చెప్తున్నారు. అదే అడల్ట్స్కి వచ్చేసరికి 7 to 9 అవర్స్ వరకు పడుకోవాలని చెప్తున్నారు. ఇన్ కేస్ మనం 7 అవర్స్ కంటే తక్కువగా పడుకోవడం వలన బరువు పెరగడం, హార్ట్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్, డయాబెటీస్ వంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాక మనం ఫిజికల్గా, మెంటల్గా చాలా వీక్గా తయారవుతాం. మన బ్రెయిన్ పవర్ అనేది కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ముందు వచ్చి బ్రెయిన్ ఫంక్షన్. మనం దేని మీదైనా కాన్సన్ట్రేషన్ చేయాలన్నా, ఏదైనా గుర్తుపెట్టుకోవాలన్నా సరే మన బ్రెయిన్ అనేది సపోర్ట్ చేయలేక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. తర్వాత వచ్చి మెంటల్ హెల్త్. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా యాంగ్జైటీగా, డిప్రెషన్గా ఫీల్ అవుతాము. ఇన్ కేస్ మీరు 7 అవర్స్ కంటే తక్కువగా పడుకోవడం వల్ల మీ ఫేసెస్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఉదాహరణకు కళ్ళు కింద డార్క్ సర్కిల్స్ రావడం, అంతేకాక మీ ఐస్ అనేవి రెడ్గా మారడం, మీ స్కిన్ అనేది వ్రింకిల్స్గా ఉండి ఏజ్ గ్రూప్గా కనిపించడం వంటి చేంజెస్ వస్తాయి. అలాగే మనకు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా వీక్గా తయారవుతుంది. సో ఈసారి నుంచైనా 8 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. మీరు పడుకునే ముందు మీ రూమ్ని చాలా డార్క్గా, క్వైట్గా ఉంచుకోవడానికి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇతను ఎవరు తెలుసా? ఇతనైతే అందరికీ తెలిసే, మన చింటూ బాయ్. మరి ఇతను తెలుసా? దీని పేరు వచ్చేసి రోట్వెలర్. ఇది వెరీ డేంజరస్ అండ్ హై సెక్యూరిటీ బ్రీడ్ డాగ్. ఇవన్నీ అయితే మన సైడ్ కనిపించడు, ఎక్కువగా అమెరికాలోనే ఎక్కువ ఉంటాడు. ఈ డాగ్ పేరు వచ్చేసి పిట్బుల్ అండ్ ఈ డాగ్ వచ్చి వెరీ డేంజరస్ అండ్ హై సెక్యూరిటీ గార్డ్ డాగ్. రోట్వెలర్ బైట్ ఫోర్స్ వచ్చి 328 PSI. ఇంకా పిట్బుల్ బైట్ ఫోర్స్కి వస్తే 235 PSI. యాక్చువల్లీ పిట్బుల్ మనల్ని అటాక్ చేసినప్పుడు మన స్కిన్ అనేది వాటి దవడల మధ్య లాక్ అయ్యి విడిపించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ 2 డాగ్స్ కూడా చాలా డేంజరస్ అండ్ వెరీ అగ్రెసివ్. ఇన్ కేసు వీటిని మనం సరిగ్గా ట్రైన్ చేస్తే బయట అన్నోన్ పీపుల్తో అగ్రెసివ్గా బిహేవ్ చేయకుండా వెరీ లాయల్గా, ప్లేఫుల్గా ఉంటాయి. ఇన్ కేసు వాళ్ళు తేడాగా కనిపించి ఈ డాగ్ ఓనర్స్తో మిస్బిహేవ్ చేస్తే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. రోట్వెలర్స్ 8 నుంచి 9 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. అదే పిట్బుల్స్ అయితే 12 నుంచి 14 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. రోట్వెలర్కి పిట్బుల్కి ఫైట్ పెడితే డెఫినెట్గా రోట్వెలరే విన్ అవుతుంది. ఎందుకంటే పిట్బుల్ బైట్ ఫోర్స్ మీద రోట్వెలర్ బైట్ ఫోర్స్ చాలా ఎక్కువ అండ్ మస్కులర్ పవర్ కూడా చాలా ఎక్కువ. రోట్వెలర్ ప్రపంచవ్యాప్తంగా 45 మందిని లేపేసింది. అదే పిట్బుల్ గురించి వస్తే 2005 నుంచి 2020 వరకు 380 అమెరికన్స్ని చంపేసింది. సో వరల్డ్ నెంబర్ 1 డెడ్లిస్ట్ డాగ్ అవార్డు వచ్చి మన అన్నయ్యకి ఇచ్చారు. సారీ, మన అన్నయ్య కాదు, అమెరికా అన్నయ్యకి. యాక్చువల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ డాగ్ని ఎప్పుడో బ్యాన్ చేసింది. రీసెంట్గానే రోట్వెలర్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్పినాచ్ లీవ్స్తో మన హార్ట్ కింద రీప్లేస్ చేయొచ్చంట. స్పినాచ్ లీవ్స్తో ఆర్టిఫిషియల్ హార్ట్ని తయారు చేయడానికి సైంటిస్టులు ఆ లీఫ్ మీద అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేశారు. వీళ్ళు ఏం డిస్కవర్ చేశారంటే స్పినాచ్ లీవ్స్లో ఉండే వెబ్ అనేది సేమ్ మన వెయిన్స్ లాగే న్యూట్రిషన్స్ని పంపుతుందంట. అంతేకాక సైంటిస్టులు ఆ లీవ్స్లో ఉండే సెల్స్ని అన్నింటినీ తొలగించి హార్ట్ మజిల్ సెల్స్ని యాడ్ చేసి కొన్ని న్యూట్రిషన్స్ని ఆ లీవ్స్లోకి ఇంజెక్ట్ చేశారు. సర్ప్రైజింగ్గా ఏమిటంటే సేమ్ ఆ లీఫ్ అనేది హార్ట్ లాగా కొట్టుకోవడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, గర్ల్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక అమ్మాయి చిన్న చిన్న విషయాలకు కూడా చాలా పెద్దగా రియాక్ట్ అయ్యి నవ్వుతుందంటే తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతుందని అర్థం. అంతేకాక ఒక అమ్మాయి చాలా తక్కువ మాట్లాడి వేగంగా మాట్లాడుతుంటే తన సీక్రెట్స్ని దాస్తున్నట్టు. ఇన్ కేస్ అమ్మాయిలు పెద్ద విషయాలకు కూడా బాధపడకపోతే వాళ్ళు చాలా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఇన్ కేస్ వాళ్ళ చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడితే వాళ్ళ లైఫ్లో వాళ్ళని కేర్గా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్టు. ఇన్ కేస్ వాళ్ళు ప్రతిసారి నిద్రపోతూ ఉంటే ఎవరి గురించో బాగా ఆలోచిస్తున్నట్టు లేదా బాధపడుతున్నట్టు. చిన్న చిన్న విషయాలకు కూడా ఏడిస్తే వాళ్ళ మనసు అనేది చాలా సున్నితమైనది అండ్ చాలా ఇన్నోసెంట్ కూడా వాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నెంబర్ 5 తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీకు గనక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. చాలామంది నైట్ నిద్రపోయే ముందు ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. ఇన్ కేసు వాళ్ళు ఓవర్ థింక్ చేస్తూ నిద్రపోతే వాళ్ళ బ్రెయిన్ అనేది పడుకున్నా సరే యాక్టివ్లోనే ఉంటుంది. వాళ్ళు పడుకున్నా సరే వాళ్ళ మైండ్ అనేది ఆ విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం వాడుతున్న గ్యాస్ అనేది ఎటువంటి స్మెల్ని కలిగి ఉండదు. కాకపోతే గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మనం కనిపెట్టడానికి వాళ్ళ స్మెల్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన ఎర్త్ పాపులేషన్ వచ్చి 5 బిలియన్. అలాగే మైకిల్ జాక్సన్ ఫ్యాన్స్ వచ్చి 4.8 బిలియన్స్ వరకు ఉన్నారు. అంటే 99% మన ఎర్త్ మీద మైకిల్ జాక్సన్ ఫ్యాన్సే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, బేబీ ఎలిఫెంట్స్ అనేవి ఈ విధంగా వాటర్ తాగుతాయి. వాటికి 9 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాటి తొండంతో వాటర్ తాగాలన్న విషయం కూడా తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, తలగడ లేకుండా పడుకోవడం వల్ల మన బ్యాక్ పెయిన్ అనేది తగ్గి మన స్పైన్ అనేది స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇన్ కేస్ మనం రోజుకి 4 times ఎవరైనా హగ్ చేసుకుంటే మన డిప్రెషన్, లోన్లీనెస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి చాలా ఫ్రీగా ఫీల్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.